హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది పార్ట్ 2 కదా. మిద్ది మీదకి వెళ్తున్నాను నేను బట్టలు ఆరేయడానికి. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 అవుతుంది. ఇంకా టిఫిన్ ఏమీ చేయలేదు. ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరనమాట వేయడానికి. నేను, నా కెమెరామెన్ గాయత్రి, ఇంక మా బుడ్డోడు ఉన్నాము. ఇంక మేమందరం వెళ్ళి ఎప్పుడైనా వేసుకొని తినేసేయచ్చులే, ముందు పనులు అయితే చాలని చెప్పేసి బట్టలు ఆరేస్తున్నాను అనమాట. ఎప్పుడు మా మమ్మీ ఆరేసేది ఎక్కువగా బట్టలు. ఈ మధ్య నేను ఆరేస్తున్నాను, ఎందుకంటే మిద్ది మీదకి ఎక్కి తాడు దగ్గొట్టేసింది అనమాట ఒక వారం క్రితం. ఇంకా ఆ వారం నుంచి నేనే ఆరేసుకుంటున్నాను. అది కాక మిద్ది మీదకి ఎక్కి ఆరేసేటప్పుడు నా కాళ్ళు పోయినాయి అని అంటుంది. అందుకని నేనే ఆరేసుకున్నాను. నాకు ఆ టైంలో కూడా జోకులు వేసుకుంటానమాట నాలో నేను. కాళ్ళు పోయినాయి అంటే ఎక్కడికి వెళ్ళినాయి అని ఒక్కోసారి అలా అనుకుంటా నవ్వుకుంటా ఉంటానన్నమాట. అలా నవ్వుకోకపోతే అస్సలు చేయలేము. ఇది మా మామయ్య వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడికి వచ్చి రోజుకి ఒకసారైనా సరే ఎవరు వేసి కిందకి దిగుతాను అనమాట. ఎవరో ఒకరితో మాట్లాడి కిందకి దిగుతాను. అక్కడి నుంచి వచ్చేలే కలుపు వచ్చేసిద్ది అనమాట. ఏదో ఒక పని ఎండలో చేసేలేకే ఆ పొయ్యి దగ్గర కూర్చుంటేనే సగం అలసట వచ్చేసింది. ఇంకా మా బుడ్డోడు ఇంటికి వచ్చేసిండు. వీడికి ఇప్పుడు ఓఆర్ఎస్ నీళ్ళు కలపాలి. వీడైతే టిఫిన్ తినేసాను అనమాట. ఉదయాన్నే ఇడ్లీ పెట్టేశాను. ఒక ఇడ్లీ తింటున్నాడు ఈ మధ్య. ఇంతకుముందు 2 తినేది. బాగోలేని దగ్గర నుంచి ఒకటే తింటున్నాడు. మామూలు నీళ్ళు తాగే బదులు వేడి నీళ్ళు బాగా కాచి ఆరబెట్టేసి ఓఆర్ఎస్ పొడి కలిపి తాపుతున్నాను అనమాట. అస్సలు తాగరు వీళ్ళు దీన్ని. మంచినీళ్ళైనా మానుకొని ఉంటారేమో కానీ ఆ ఓఆర్ఎస్ కలిపి నీళ్ళు మాత్రం తాగరనమాట. ఇంకా తప్పదు కదా, తాపాలి అని చెప్పేసి తాపుతున్నాను. ఒక 3 రోజులు తాపుతాను, తర్వాత నేను కూడా మానేస్తాను. బలవంతంగా తాపియాలంటే నాకు ఇసుకేసి తాపిస్తున్నాను అనమాట. మా అమ్మమ్మకి ఏర్చిన పప్పులు బాగా యాపాలన్నమాట. పచ్చివాసన వస్తున్నాయి, బాగా యాగలేదు, పొట్టు మాత్రమే మాడిపోయింది, లోపల గింజలు అది యాగలేదు అని అన్ని అడ్డాలు పెట్టిద్ది. ఇప్పుడు ఈ గ్యాస్ దగ్గర ఉండేదంతా క్లీన్ చేసుకుంటాను. ఫ్రెష్ అయిపోయాను నేనంటే బ్రష్ చేసి వచ్చేసాను అనమాట. మేము ఇంకా దోశలు పోసుకొని తినేసి నెక్స్ట్ పని చేయాలి. నెక్స్ట్ పని ఏంటంటే మా పిల్లలిద్దరికీ స్నానం చేయించేసేయాలి. ఇంకా కొన్ని అంట్లు వస్తాయి కదా, అవి కూడా తోమాలన్నమాట. నేను ఈ దోశలు పోసేటప్పుడే బయట ఒక విచిత్రం సౌండ్ వచ్చింది. ఏందా అని చూసుకొని దోశలు వేస్తున్నాను. ఏదో ఆటో వచ్చుంటుంది, దాంట్లో ఏర్చినకాయలు ఇవన్నీ అమ్మేవాళ్ళు అలాగే అరుస్తుంటారు కదా, అలా అనిపించింది అనమాట నాకు సౌండ్. తీరా చూసేలేక కాటిపాప అనమాట. ఈయన్ని మా ఊరి దగ్గర కాటిపాప అని పిలుస్తాం మా సైడ్. మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. మా ఓడైతే బాగా జలబరోడు అవుతాడంట. మా అమ్మాయి ఏమో మంచి ధనలక్ష్మి అంట. వెళ్ళేటప్పుడు మాదంతా తీసుకెళ్ళిపోయిద్దంట. కానీ వీడియో అయితే ఆపేయమన్నాడు. ఎందుకని అడిగితే ఏదేదో చెప్పాడనమాట. లాస్ట్కి అయితే ఒక 100 రూపాయలు నొక్కేసి వెళ్ళిండనమాట ఈయన. ఏమీ చెప్పలేదు కానీ మా అమ్మమ్మకైతే నాకు చెప్పిండు. మా పిల్లలు జలబరోళ్ళు అవుతారని, డబ్బులు బాగా తీసుకెళ్ళొద్దని మా పాపని చెప్పాడు. మా అమ్మమ్మనేమో రమ్మంటే రావట్లేదు. మా అమ్మమ్మ చట్నీ వేసుకోవడానికి పక్కింటికి వెళ్ళింది. రామమ్మ, ఆయన వచ్చాడు, 100 రూపాయలు డబ్బులు అడుగుతున్నాడంటే మన దగ్గర ఏడున్నాయి, మన దగ్గర కూరగాయలు తీసుకునే డబ్బులు లేవు, ఆయన వెళ్ళిపోమ్మని చెప్తుంది. నేనేం చేశాను, ఇంకా ఆమెకే వదిలేశాను. వచ్చి ఒక 100 రూపాయలు డబ్బులు ఇస్తే ఆయన వెళ్ళాడనమాట ఇంటికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.